హలో అండి. వెల్కమ్ టు మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. సో నీట్ యూజీ 2026 రిజల్ట్స్ మనకి 20వ తారీఖు అని చెప్పేసి ఎన్టీఏ ఆల్రెడీ డిక్లేర్ చేసింది కదా. సో అంతకంటే ముందు కూడా వచ్చే అవకాశం ఉందనేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే 15th తర్వాత ఎప్పుడైనా రావచ్చు అన్నది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇన్ కేస్ మీకు ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్, దాని తర్వాత గైడెన్స్, కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ సర్వీస్ కూడా కావాలి అని అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చేయచ్చు. సో మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. ఇన్ కేస్ మీరు ఆఫీస్కి రాలేని సిచ్యువేషన్ ఉంటే మీరు డైరెక్ట్గా ఆన్లైన్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. 9849966500 లేదా 9849996500 ఈ నెంబర్లో కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్గా ఆల్ ఇండియా కోటా కానీ లేదంటే ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్స్ కానీ ఏ కేటగిరీ లేదా బి అండ్ సి కేటగిరీ వాటన్నిటికి సంబంధించినటువంటి గైడెన్స్ ప్లస్ కౌన్సిలింగ్ అంతా యాక్టివిటీ అంతా ఆన్లైన్ యాక్టివిటీ కూడా మొత్తం అంతా కంప్లీట్గా మేమే చేసి పెడతాము. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి సర్టిఫికేట్ అప్లోడ్ చేయడము, వెరిఫికేషన్ కంప్లీట్ చేయడము, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడము, తర్వాత సీటు అలాట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఆన్లైన్లో ఫీ పే చేయడము, అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయడము, దాని తర్వాత బాండ్స్ ఏమేమి ఉంటాయి, ఇంకా మీరు రిపోర్టింగ్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో పెయిడ్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది, మీకు ఎక్స్పర్ట్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇక డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనం ఇంతకుముందు నిన్నటి వీడియోలో కొన్ని కామన్ క్వశ్చన్స్కి డౌట్స్ క్లారిఫై చేయడం జరిగింది కదా. సో అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. సో ఈరోజు కూడా ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ అయితే చేసే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అనేసి అనుకుంటున్నాను. కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అన్ని చేస్తున్నాను. సో క్వశ్చన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అని అంటే జనరల్గా మీకు వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత, ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మీ లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ స్క్రీన్ పైన మీకు అన్ని కాలేజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ కాలేజెస్ని మీరు మీ ఆర్డర్ బట్టి, అంటే మీ ప్రయారిటీ ఏంటి అనేది మీరు ముందుగానే వర్కౌట్ చేసుకొని ఉన్నట్లయితే ఆ ఆర్డర్ ప్రకారంగా ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టాలి, తర్వాత ఏ కాలేజ్ పెట్టాలి, తర్వాత ఏ కాలేజ్, అలాగా మీ ప్రయారిటీ అనేది అక్కడ యాడ్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మీ బెస్ట్ ఫస్ట్ ప్రయారిటీ ఎలా ఉండాలంటే మీ బెస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. సో అది ఒకవేళ అందులో మనకి సీటు రాలేని సిచ్యువేషన్ ఉంటే సెకండ్ ఆప్షన్ ఏంటి అనేది చూస్తారు. ఒకవేళ మీరు పెట్టిన సెకండ్ ఆప్షన్లో కూడా మనకు సీట్ వచ్చే అవకాశం లేదనుకోండి, అప్పుడు థర్డ్ ఆప్షన్కి వెళ్తుంది. అది కూడా రాలేదు అని అంటే ఫోర్త్ ఆప్షన్. అట్లా మీకు ఆప్షన్స్ అనేవి ప్రయారిటైజ్ చేసుకొని మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఎక్కడ సీట్ వస్తే అక్కడ సీటు అలాట్ అవుతుంది. అక్కడ నుంచి ఆపేస్తుంది అనమాట. అలాట్మెంట్ ప్రాసెస్ అంతా ఆగిపోతుంది. ఆ తర్వాత మీకు సీట్ అలాట్ అయింది కాబట్టి ఇంకా మీ తర్వాత ర్యాంకర్కు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ని ప్రయారిటైజ్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బెస్ట్ కాలేజీలో మీ ర్యాంకుని బట్టి, కేటగిరీని బట్టి మీకు అవైలబుల్గా ఉన్నటువంటి కాలేజీలో బెస్ట్ కాలేజీలో రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక నెక్స్ట్, ఎక్కువ కాలేజీలు ఆప్షన్లో పెట్టడం మంచిదా? చాలామంది ఏం చేస్తుంటారంటే కొంతమంది పర్టికులర్గా కొన్ని కాలేజెస్ మాత్రమే పెడుతుంటారు. ఉన్నవే మనకి తక్కువ కాలేజెస్. సో అవన్నీ కూడా పెట్టుకోవడం మంచిదే. అన్ని కాలేజీలు పెడితే ఇంకా బెస్ట్ అనమాట. ఎందుకనంటే మీకు సరే లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ రిఫరెన్స్ చూసుకోనో లేకపోతే ఇంకా ఎవరైనా చెప్పారనో ఇంకెవరైనా చెప్పారనో మనం ఏదో కొన్ని పర్టికులర్గా కొన్ని ఒక 5 కాలేజీలో 10 కాలేజీలో 15 కాలేజీలు మాత్రమే పెట్టుకొని మిగిలిన కాలేజీలు అవి అంతా బాగలేవు, ఫెసిలిటీస్ లేవు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్పిటల్స్ లేవు, ఇట్లాంటి రకరకాల రీజన్స్ చెప్పి బాగలేవు అనేసి అవి పెట్టకుండా వదిలేస్తే మీరు పెట్టిన వాటిల్లోనే వస్తుందనే నమ్మకం ఉండదు. ఎందుకనంటే మీ ర్యాంకును బట్టి రావాలి. ఏదైనా కూడా ర్యాంకు, కేటగిరీ, జెండరు, లోకల్, నాన్ లోకల్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ మీకు వచ్చే ఛాన్స్ ఉంటే వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి, మీరు సపోజ్ ఇప్పుడు మనకి మొత్తం కాలేజెస్ పెట్టకుండా మీరు ఓన్లీ 10-15 పెట్టారనుకోండి, ఆ 15 కాలేజీల్లో మీ ర్యాంకుని బట్టి వచ్చే ఛాన్స్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ వెళ్ళడానికి అంటే
ఇంకా మిగిలిన కాలేజీల్లో వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మీరు అవి ఆప్షన్స్‌లో పెట్టలేదు. అప్పుడేమవుతది? ఆ సీటు మీకు వచ్చే ఛాన్స్ ఉన్నా గూడా మీకు రాకుండా మీరు పెట్టిన 15 కాలేజీల్లో సీట్ లేదు గాబట్టి మీ కేటగిరీలో. సో, అది వదిలేసి ఇంకా మిమ్మల్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ర్యాంకర్‌కి సీట్ అలాట్‌మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఎక్కువ కాలేజీలు ఆప్షన్స్‌లో పెట్టడం మంచిదే. వీలున్నన్ని ఎక్కువ కాలేజీలు పెట్టండి. ఇప్పుడు తెలంగాణలో అయితే మనకున్న అన్ని కాలేజీలు పెట్టొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. సో, ఆల్ ఇండియా కోటా అయితే అక్కడ గూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు కాలేజెస్. ఏం నష్టం లేదు. సో, ఆప్షన్స్ ఆర్డర్ ఎంత ముఖ్యమైనది. ఇందాకే చెప్పాను గదా! ఫస్ట్ క్వెషన్స్‌కే ఈ ఆన్సర్ గూడా మనకి కవర్ అయిపోయింది యాక్చువల్‌గా. సో, ఆర్డర్ ఎంత ముఖ్యమంటే మీరు ఆప్షన్స్ కరెక్ట్‌గా ఆర్డర్ బై పెట్టుకున్నట్లయితే మనకి అలాట్‌మెంట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ మీరు పెట్టినటువంటి ఫస్ట్ ఆప్షన్‌లో సీట్ ఉందా లేదా చెక్ జేస్తారు. అది లేకపోతే సెకండ్ ఆప్షన్‌కొస్తుంది. అది గూడా లేకపోతే థర్డ్ ఆప్షన్. అలా మీకు ఆప్షన్స్ అన్నీ ఒక్కోటి, ఒక్కోటి చెక్ జేసుకుంటూ ఎక్కడైతే సీట్ అవైలబుల్‌గా ఉంటుందో మన ర్యాంక్‌ని బట్టి, కేటగిరీని బట్టి సో, అక్కడ సీట్ అలాట్ అవుతుందనమాట. కాబట్టి ఆర్డర్ అనేది మీరు ఇష్టం వచ్చినట్లు పెట్టకుండా మీకు ఫస్ట్ ఏది కావాలో అది పెట్టాలి. సెకండ్ ఏది కావాలో అది, అది లేకపోతే థర్డ్ ఏం కావాలి, అది లేకపోతే ఫోర్త్ ఏం కావాలి. ఇలా మీరు ప్రయారిటైజ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే ఏ కాలేజ్ బావుంటుంది, ఏ కాలేజ్ బెటర్ అనేది మీరు డిసైడ్ చేసుకొని కొంత హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. చేసి మీరు పెట్టినట్లయితే డెఫినిట్‌గా మీకు మంచి కాలేజీలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంకో క్వెషన్ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఆప్షన్స్ కలిపి పెట్టొచ్చా అనేది ఇంకో క్వెషన్ అనమాట. యెస్ పెట్టొచ్చు. ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ ఆప్షన్స్ కలిపి ఎప్పుడు పెట్టొచ్చు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో ఏ కేటగిరీ అనుకోండి. ఏ కేటగిరీలో మనకి సెపరేట్‌గా ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది ఎంబీబీఎస్‌కి సెపరేట్‌గా, బీడీఎస్‌కి సెపరేట్‌గా ఉంటుంది. అలా కాకుండా మేనేజ్మెంట్ కోటా అనుకోండి. బి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కోటా అయితే ఈ 2 కలిపే ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మీరు రెండిటిని కలిపి పెట్టుకోవచ్చు. ఎంబీబీఎస్ కాలేజెస్ అన్ని ఫస్ట్ పెడతారు జనరల్‌గా ఎవరైనా. బీడీఎస్ కాలేజెస్ తర్వాత పెడుతుంటారనమాట. కాబట్టి మీరు 2 కలిపి పెట్టినా పెద్ద నష్టం అయితే ఏం లేదు. ఇక రౌండ్ 1, రౌండ్ 2 మాపప్, స్టే వేకెన్సీ అంటే ఏమిటి? సో, ఇక్కడ చూడండి మనకి ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1, రౌండ్ 2 అంటారు. ఇక్కడ తెలంగాణకొచ్చేసరికి ఫేజ్ 1, ఫేజ్ 2 అంటారు. ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజ్ అని అంటారు. సో, మూడో రౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాపప్ రౌండ్ అంటారు. ఓకే. మాపప్ రౌండ్ అంటారు. ఫోర్త్ రౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టే వేకెన్సీ రౌండ్ అంటారనమాట. ఓకే. సో, ఇలా మనకి 4 రౌండ్స్ మినిమమ్ అయితే కౌన్సెలింగ్ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్‌లో సీట్లు కొన్ని ఫిల్ చేస్తారు. ఆ తర్వాత సెకండ్ రౌండ్‌లో మళ్ళీ కొంతమందికి అప్‌గ్రేడ్ అవుతుంటుంది. కొంతమందికి సీట్ రాని వాళ్ళకి కొత్తగా సీట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మాపప్ రౌండ్ అంటే థర్డ్ రౌండ్‌లో ఇంకొంతమందికి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది కదా! సో, దాంట్లో గూడా కొంతమందికి సీట్లు అలాట్ అవుతూ ఉంటాయి. ఇలా మనకి 4 రౌండ్స్ అయితే ఉంటాయి. 4 ఫేజెస్ అనుకోవచ్చు. ఇన్ కేస్ సీట్లు మిగిలిపోయినట్లయితే ఇంకా మనకి అడిషనల్ మాపప్ అని గాని, లేకపోతే అడిషనల్ స్టే వేకెన్సీ రౌండ్ గాని, లేకపోతే స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అని గాని ఇంకొక ఎక్స్‌ట్రా రౌండ్ 1 ఆర్ 2 రౌండ్స్, 3 రౌండ్స్ గూడా పెట్టే అవకాశాలుంటాయన్నమాట. సో, అది ఏ క్యాట్ గాని లేదనంటే బి ఆర్ ఎన్ఆర్ఐ కోటా గూడా మేనేజ్మెంట్ కేటగిరీ అనుకోండి. దాంట్లో గూడా మీకు అలా రౌండ్స్ ఇంకా అడిషనల్ రౌండ్స్ గూడా ఉండే అవకాశం ఉంటుంది. సో, ఇవి మనకి ఉండేటువంటి 4 మినిమమ్ అయితే 4 రౌండ్స్ ఉంటాయి. ఇక ఒక రౌండ్‌లో సీట్ వచ్చిన తర్వాత తదుపరి రౌండ్‌కు వెళ్ళొచ్చా? యెస్. వెళ్ళొచ్చండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్‌లో సీట్ వచ్చిందనుకోండి, మీకు అది కన్ఫర్మ్ చేసుకొని రిపోర్టింగ్ చేసేసి తర్వాత సెకండ్ రౌండ్‌లో ఇంకా అంతకంటే బెటర్ కాలేజ్ ఏమైనా వస్తదేమో అని ట్రై చేసుకోవచ్చు. అలా సెకండ్ తర్వాత థర్డ్‌కి గూడా వెళ్ళొచ్చు. బట్ థర్డ్ తర్వాత మీరు వెళ్ళడానికి లేదు. సీట్ వస్తే మీరు సీట్ వచ్చి రిపోర్టింగ్ చేసి ఉంటారు గాబట్టి మీకు ఫోర్త్ రౌండ్ అంటే స్టే వేకెన్సీ రౌండ్‌లో ఛాన్స్ ఉండదు. థర్డ్ రౌండ్ వరకే మీరు అప్‌గ్రేడేషన్‌కి వెళ్ళొచ్చనమాట. ఇక ఫోర్త్ రౌండ్‌కి ఎవరెళ్తారు అనంటే అసలు ఇంతవరకు ఎవరికీ ఎక్కడ సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఫోర్త్ రౌండ్ లేదా స్టే వేకెన్సీ రౌండ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో, ఇక ఫ్రీ ఎగ్జిట్ అండ్ ఎగ్జిట్ విత్ ఫోర్ ఫీచర్ అంటే ఏమిటి? సో, ఫ్రీ ఎగ్జిట్ అంటే మనకి ఒక స్పెసిఫిక్ డేట్ మెన్షన్ చేసి ఫ్రీ ఎగ్జిట్ అనేది ఇస్తారనమాట. అంటే ఆల్రెడీ సీట్ వచ్చింది. ఫస్ట్ రౌండ్‌లో గాని, సెకండ్ రౌండ్‌లో గాని సీట్ వచ్చిందనుకుందాం. సీట్ వచ్చింది, రిపోర్టింగ్ చేశాము. ఓకే. సీట్ వచ్చింది, రిపోర్టింగ్ చేశాము. మరి అదే విధంగా మనం వేరే దగ్గర గూడా ట్రై చేసాము. ఆల్ ఇండియా కోటాలో గాని, లేకపోతే వేరే స్టేట్‌లో గాని ఎక్కడైనా ఏదో చేసాము. అక్కడ ఏదైనా సీట్ వచ్చింది. ఇది వద్దనుకుంటున్నాం. వద్దనుకున్నప్పుడు ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ లోపల మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే సీటు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఫ్రీగా ఎగ్జిట్ అయిపోవచ్చనమాట. అలా గాకుండా ఆ డేట్ తర్వాత మీరు ఒకవేళ
సీట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు కట్టిన డిపాజిట్స్ ఏమైనా ఉంటే ఆ డిపాజిట్స్ ఫోర్ఫీచర్ అవుతాయి. అదేవిధంగా మీకు వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. మీరు నెక్స్ట్ రౌండ్‌లో కౌన్సెలింగ్‌లో ఉండటానికి వీల్లేదు. సో, అలాంటి కండిషన్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని మీరు కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వచ్చిన సీటు పోకుండా ఉంటాయన్నమాట. సో, సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పుడు రీఫండ్ అవుతుంది? ఇప్పుడు జనరల్‌గా సెక్యూరిటీ డిపాజిట్ ఎప్పుడనంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆల్ ఇండియా కోటాలో 2,00,000 ఏది డీమ్డ్ యూనివర్సిటీస్‌కి అయితే 2,00,000 సెక్యూరిటీ డిపాజిట్ పే చేయాల్సి ఉంటుంది. సో, అలాంటి సిచ్యువేషన్‌లో మీరు ఒకవేళ పే చేసి మీకు సీట్ వస్తే కంపల్సరీ మీరు సీట్ తీసుకోవాలి. సీట్ తీసుకోకుండా వదిలేస్తే మీకు సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ రాదు. లేదు మీకు అసలు సీటే రాలేదనుకోండి, అప్పుడు మీ సెక్యూరిటీ డిపాజిట్ వస్తుంది. లేదు మీకు సీట్ వచ్చి మీరు తీసుకున్నారనుకోండి, అడ్మిషన్ తీసుకున్నారు అంతా అయిపోయింది, మీరు ఎంబీబీఎస్ కంటిన్యూ చేస్తున్నారనుకోండి, అప్పుడు కూడా మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు రిటర్న్ వస్తుంది. అయితే దానికి ఎంత టైం పడుతుంది అని అంటే మేబీ 3 months పట్టొచ్చు, 4 months కూడా పట్టొచ్చు ఒక్కోసారి. సో, అప్పటిదాకా కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట మనం. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతుంటారు ఒక్కొక్కసారి, ఏది మేనేజ్మెంట్ కోటాకి. సో, అలాంటివి కూడా మీకు సేమ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. అది రావడానికి కూడా 2 to 3 months అట్లా టైం పడుతుంది. ఇక ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎప్పుడు సమర్పించాలి? ఓకే. ఒరిజినల్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకుంటారంటే జనరల్‌గా మనం తెలంగాణ కౌన్సిలింగ్‌లో అనుకోండి, రిజిస్ట్రేషన్ టైంలోనే మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. మన వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అంటే ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో, అంతా ఓకే అని ఉంటే మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉంటుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. మన సర్టిఫికేట్స్ మన దగ్గరే ఉంటాయి. అయితే మనం ఎప్పుడు ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని అంటే మనం కాలేజ్‌కి వెళ్ళినప్పుడు, అంటే మనకి సీట్ వచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేయడానికి కాలేజ్‌కి వెళ్తాం కదా! ఆ కాలేజ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అక్కడే వెరిఫికేషన్ చేసి ఆ కాలేజీలో వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఓకే. రైట్. రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రిపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనంటే మీకు సీటు అలాట్ అయిన తర్వాత సర్టెన్ అంటే మనకి సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేస్తారు కదా! అలాట్‌మెంట్ వచ్చిన తర్వాత ఈ డేట్ లోపల మీరెళ్లి రిపోర్టింగ్ చేయాలి కాలేజ్ దగ్గర. మీకు అలాట్ అయిన కాలేజ్‌లో మీరు రిపోర్టింగ్ చేయాలని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ డేట్ లోపల మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్‌కెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ చేయడానికి ఏంటి అనంటే మీరు మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక సెట్, తర్వాత ఒక 2 సెట్లు జిరాక్స్, ఇంకొక 10 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని దాంతో పాటు బాండ్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఆ బాండ్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చేయించుకోవాలి. ప్రాసెస్ చేయించేసుకొని నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్స్ మీద ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి కాలేజ్ వెబ్‌సైట్‌లో. తర్వాత మీకు సీట్ అలాట్ అయిన కాలేజ్ నుంచే మీకు కాల్, తర్వాత వాట్సాప్‌లో మెసేజ్‌లు ఇవన్నీ కూడా జనరల్‌గా వస్తూ ఉంటాయి. సో, అవన్నీ బాండ్స్ తీసుకొని తర్వాత సర్టిఫికేట్స్, ఇంకా ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఫీజు, ఓకే, ట్యూషన్ ఫీజు, డీడీ తీసుకోవాలి. దాంతో పాటు ఎక్స్‌ట్రా ల్యాబ్, లైబ్రరీ ఫీజ్ అని ఇంకొంత అడిషనల్ ఫీజెస్ ఉంటాయన్నమాట. సో, ఆ ఫీజులు ఎంత అనేది కూడా మీకు కాలేజీని బట్టి తెలుస్తుంది. ఈ 2 డీడీలు ఏ పేరు మీద తీసుకోవాలి అనేది కూడా ఆ కాలేజీ వాళ్ళు చెప్తుంటారు మనకి. సో, అవన్నీ కూడా మేము కూడా మీకు అన్ని డీటెయిల్స్ అన్ని మన దగ్గర మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళకి ఈ గైడెన్స్ అంతా ప్రాపర్‌గా ఉంటుంది. సో, అలా మీరు అవన్నీ తీసుకొని అక్కడ కాలేజ్‌కెళ్తే కాలేజీలో మీ యొక్క సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా వెరిఫికేషన్ అదంతా కంప్లీట్ చేసేసి మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసేసి మీకు అడ్మిషన్ ఇచ్చినట్టుగా ఒక రిసీట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అది తీసుకొని మీరు వచ్చినట్లయితే సో, మీ రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో, అక్కడ నుంచి కాలేజ్ నుంచి మీ యొక్క మీరు చేసిన రిపోర్టింగ్ చేశారు అని చెప్పేసి కాలేజ్ నుంచి మన యూనివర్సిటీకి, కేఎన్ఆర్ యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది. సో, అక్కడ కూడా డేటాబేస్‌లో కంప్లీట్‌గా మీరు రిపోర్టింగ్ చేశారు అని చెప్పేసి వాళ్ళు నోట్ చేసుకుంటారు. దెన్ ఆ సీట్ ఇంకా ఫిల్ అయింది అన్నట్టుగా వాళ్ళు ప్రాసెస్‌లో పెట్టుకుంటారనమాట. తర్వాత ఎవరైతే రిపోర్టింగ్ చేయకపోతే వాళ్ళ సీటు ఖాళీగా ఉంది అని చెప్పేసి దాన్ని నెక్స్ట్ ఫేజ్‌లో ఓపెన్‌లో పెడతారు. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్‌లో ఎవరైనా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి సీటు అలాట్‌మెంట్ జరుగుతుందనమాట అది. సో, మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు రిపోర్టింగ్ చేయలేదు కాబట్టి మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ రౌండ్‌కి ఎలిజిబుల్ కారు. సో,
కాబట్టి రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేయాలి. సో ఇదండి మరి ఈ రోజు ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్‌కి మీకు ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అయినట్లున్నాయి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాగే మనకి ప్రతిరోజు ఒక వీడియో మీకు వస్తూ ఉంటుంది. ఇదే కాకుండా మీకు రెగ్యులర్‌గా మన ఛానల్ నుంచి ఏ అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకి వీడియోస్ సారీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మీకు డైరెక్ట్‌గా వీడియో చేయలేని సిచ్యువేషన్‌లో ఉంటే గ్రూప్‌లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా, అలర్ట్స్ వచ్చినా ఏమైనా కూడా. సో, ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీకు వాట్సాప్ గ్రూపు కింద స్క్రోలింగ్‌లో మీకు కనిపిస్తుంటుంది కదా ఇప్పటిదాకా. సో, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనంటే మీకు ఆ గ్రూప్ లింక్ డైరెక్ట్‌గా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో, తప్పకుండా దాంట్లో జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఏ కేటగిరీ గాని బి అండ్ సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటాకి కానీ సంబంధించినటువంటి గైడెన్స్ కంప్లీట్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైడెన్స్‌తో పాటు సర్వీస్ కూడా ఇస్తాము. అంటే మీ తరపున మేమే మొత్తం హ్యాండిల్ చేయడం జరుగుతుందనమాట. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి లాస్ట్ ప్రాసెస్ దాకా. ఓకే. సో, మీరు కాలేజ్‌కెళ్ళి అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా మీకు ఈ సపోర్ట్ సర్వీస్ అనేది కంపల్సరీ ఉంటుంది. దాంతో పాటు ఇంకా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఓకే. సో, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏమేం పెట్టాలి? ఏంటి? ఒకవేళ మాకు ఎన్ఆర్ఐ కోటాలో తీసుకోవాలనుకుంటున్నాము. కానీ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఎన్ఆర్ఐస్ అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మాకు కాల్ చేయండి. సో, మీకు దానికి సొల్యూషన్ కూడా ఇస్తాము. సో, ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. డెఫినిట్‌గా మీకు మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.